అసలు అడుగుతుంటారు మెమరీ పవర్ పెంచుకోవాలంటే ఏం చేయాలని. ఏం చేయాలా? రోజుకి 8 గంటలు ఫోన్ చూడాలి నువ్వు, అంతేనా? లేదంటే వ్యర్థమైన బాతకానీలన్నీ మాట్లాడుతూ ఉండాలి వాళ్ళ గురించి వీళ్ళ గురించి. మెమరీ పవర్ పెరగాలి అంటే బ్రెయిన్లో ఉన్న చెత్త అంతా ముందు ఏం చేయాలి చెప్పండి? బయటికి గెంటేయాల. ముందు వాటిని నువ్వు పెట్టావు కదా లోపల. కొంతమంది సినిమా యాక్టర్ పేర్లు చూడండి ఎంత చక్కగా గుర్తుంటాయి. ఇంటి పేర్లు, వాళ్ళ నాన్న పేర్లు, వాళ్ళ తాత పేర్లు, వాళ్ళు యాక్ట్ చేసిన సినిమాలు, ఆ సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, వీళ్ళ పేర్లన్నీ గుర్తుంటాయి. కానీ కీర్తనలు ఎవరు రాశారమ్మా? ఎవరు రాశారంటే భక్తులు రాశారండి. అదే ఆ భక్తులు ఎవరమ్మా మనకు తెలియదండి. కొంతమంది ఇదే పరిస్థితి. ఎందుకు అలాంటి విషయాల్లో ఆసక్తి ఉంది, ఇలాంటి విషయాల్లో ఆసక్తి లేదంటే నువ్వు ఎక్కువగా అవే వింటున్నావు కాబట్టి. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. మన 2 చెవుల్ని కూడా ఇలా జత చేస్తే, కట్ చేసి ఎక్కర్లేదు అనుకోండి, జస్ట్ ఒక ఫోటో 2 చెవుల్ని ఇలా పెడితే ఆ లోపలట హార్ట్ సింబల్ వస్తుంది. మన గుండె ఎలా ఉంటుంది అలాంటి సింబల్ ఉంటుందట. ఈ 2 చెవుల్ని కట్ చేసి ఒక చోట తీసుకొస్తే ఆ మధ్యలో వచ్చే ఆ చిత్రం మన గుండె ఎలా ఉంటుంది అలా ఉంటుందట. అర్థమేనండి. వాట్ ఎవర్ యూ హియర్ దట్ విల్ స్ట్రైట్ అవే గెట్ ఇన్ టు యువర్ హార్ట్. నువ్వు ఏదైతే ఎక్కువగా వింటావో అవి నీ హృదయంలోకి వెళ్ళిపోతాయి. అందును బట్టే వినే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, వినే విషయాల్లోనే కేర్ఫుల్గా ఉండాలి. ఏది పడితే అది వింటానండి. వెస్లీ గారు ఇక్కడ 2 ఫిల్టర్లు ఉంటాయంటే నేను వద్దనుకునే బయటికి గెంటేస్తానంటే కుదరదు. సాతాను కొన్నిసార్లు అలాంటివన్నీ నీ మనసుల్లోకి తీసుకురావడానికి నీ చెవులను ఉపయోగించుకుంటూ ఉంటాడు. మెమరీ పవర్ పెరగాలి అంటే బాగా ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని చదువుకోండి, తెల్లవారుజామున లేవండి. ఆ తర్వాత కొన్ని రకాలైన ఎక్సర్సైజెస్ ఉంటాయని కొంతమంది మానసిక నిపుణులు చెప్తూ ఉంటారు. అవన్నీ చెప్పాలన్న ఉద్దేశం కాదు. కానీ వాట్ ఎ పవర్ఫుల్ మెమరీ జెర్మయా హ్యాడ్. 40 సంవత్సరాల చరిత్ర అంతా రాయాలి అని దేవుడు చెప్పినప్పుడు, ఎస్ లార్డ్, ఐ కెన్ డూ దట్.